హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా. నేను మీ రాఘవేంద్ర. తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేటెక్కినాయి. మరి కాళేశ్వరం పంచాయతీ మళ్ళీ షురువైన సందర్భం కూడా చూస్తూ ఉన్నాం. కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. అవినీతి తిమింగలాలుగా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు మారినరు అంటూ కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు పదే పదే ఆరోపించిన సందర్భం చూసినాం మనం. ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా వచ్చింది. అంటే కేసీఆర్ కుటుంబంతో పాటు ఈటల రాజేందర్కు కూడా నోటీసులు అందడం అనేది కొంత సంచలనంగా మారింది. తనేం పెద్ద ఏం పట్టించుకుంటలేడు. మరి ఇప్పటికే లేట్ అయింది. ఎవరైతే ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తూ ఉన్నారో ఇలాంటి నోటీసులతోటి భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటా ఉన్నారు. ఏం చేయలేరు అంటూ ఈటల రాజేందర్ కూడా స్పష్టం చేసే సందర్భం చూసినాం. మొత్తం మీద ఇది పంచాయతీ జోరుగా చర్చ నడుస్తూ ఉంది తెలంగాణ వ్యాప్తంగా. మరి ఎన్ని కోట్ల అవినీతి జరిగి ఉంటుంది, ఏం జరిగింది అసలు? మరి అవినీతి జరిగితే ఇప్పుడు 16-15 నెలలు అయింది కదా, ఇప్పటికే ఎంక్వైరీ పూర్తి చేయాల్సి ఉండే కానీ ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ ఇంకొక 2 నెలలు ఎందుకు పొడిగించింది? మరి కేసీఆర్కి ఎందుకు నోటీసులు ఇచ్చారు? ఇదంతా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మరి కేసీఆర్ హాజరవుతారని కొంతమంది, హాజరు గారని కొంతమంది, ఇట్లా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలిసింది. కాళేశ్వరం అనేది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్, కొన్ని 100 ఎకరాలకు 1000 ఎకరాలకు నీళ్లు అందించింది. మరి దాని మీద ఎందుకు మీరు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు, ఎందుకు పిటిషన్లు వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం అనేది సంచలనంగా మారింది. దీనిపైన కూడా చర్చించుకుంటున్నారు. అంటే కావాలనే కేసీఆర్ ప్రతిష్టను మసక బార్చడానికే మరి రేవంత్ రెడ్డి కావచ్చు, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా కాంగ్రెస్ శ్రేణులు ఏమైనా ప్రయత్నిస్తున్నారా అంటూ అవును అనే సమాధానం కూడా వస్తూ ఉంది. చూద్దాం ఏం జరగబోతా ఉన్నది. మరి నేను కేటీఆర్ కూడా ఘాటుగా స్పందించుండు చేసుకొని వీళ్ళకి చేతగాక వీళ్ళ ప్రభుత్వ వైఫల్యంని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ లాంటి దిగ్గజానికి నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటే ఏమైనా వణుకుతామా మేము? మరి మొన్న టనల్ కొంగి ఒక 5-6 చనిపోతే కనీసం వాళ్ళ శవాలను కూడా బయటికి తీసుకురాలని దద్దమ్మ ప్రభుత్వం మా మీద నా విమర్శలు చేసేదంటూ తను కూడా చెప్తున్న సందర్భం చూసినా మొత్తం మీద అయితే చిలికి గాలివానగా మారింది. మరి ఏం జరుగుతుందని వేచి చూడాలి. ఇక నేను కూడా ఏం చెప్తా ఉన్నా అంటే ప్రభుత్వానికి కూడా అక్రమ కేసులు బనాయించాల్సిన అవసరం అయితే ఉండొద్దు. గత ప్రభుత్వానికి కూడా చెప్పినాం, ఈ ప్రభుత్వానికి కాదు. అక్రమ కేసులు నిల్వయండి, ఎందుకంటే కోట్లలో నిల్వై మరి మన ప్రతిష్ట మసకబారే ప్రమాదం ఉంటుంది. మరి ప్రజల నుంచి ఆగ్రహ జ్వాలలు కూడా వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా తప్పు చేసిన వాళ్ళని కూడా వదిలేయొద్దండి. వాడు ఎంత పెద్దోడైనా సరే మరి ఎంక్వైరీ చేయాలి, తప్పని తేలితే లోపటేయాలి, అదొక భాగం. కానీ తప్పు చేయకుండా తప్పు చేశాడు నమ్మించి చిత్రీకరిస్తామంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. మరి చూసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ప్రభుత్వం నడిపేది ఎవరి ఆశీస్సులతో నడుపుతూ ఉంటాం? ప్రజల ఆశీస్సులతో. ప్రజలు ఎందుకని ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకొని ఉంటారు? మంచి చేయాలని. కాబట్టి ప్రజలకు మంచి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి, ప్రజల మెప్పు పొందే ప్రయత్నం చేయండి, బాగుంటుంది. కానీ లేదు ఈ అర్థం పర్థం లేని రాజకీయాలు చేసుకుంటాం, ఒకరిపైన ఒకరు బురద జల్లుకుంటాం అంటే ప్రజలు మీ పైన బురద జల్లుతారు, మీరే ఇబ్బంది పడతారు. తస్మాత్ జాగ్రత్త అని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మరి అందరు చాలామంది లైవ్ లింక్ రావట్లేదంటే ఏదో రిపోర్ట్స్ కొట్టి ఆపుతా ఉన్నారట. ఎందుకని నేను గతంలో కూడా చెప్పిన ఒక్కసారి మళ్ళొకసారి కూడా ప్రయత్నం చేద్దాం. మనం అందరు కూడా దయచేసి యూట్యూబ్లోకి రండి. షార్ప్ 8:30కి మనం విశ్లేషణ చేసుకున్న ప్రయత్నం చేస్తాను కూడా చెప్పిన. ఎందుకంటే 8 గంటల లోపు అందరూ కూడా మార్నింగ్ న్యూస్ చేస్తూ ఉన్నారు, మరి గబ్బు లేపుతూ ఉన్నారు. మనం చాలా డిఫరెంట్గా చేసుకుందామని చెప్పిన, ప్రజా కోణంలో చేసుకుందాం, ప్రజలకు అవసరమైన విషయాలు ఏంటి వాటిపైన చర్చ పెట్టుకుందామని చెప్పిన. ఆ దిశగా ముందుకు సాగుతున్న తరుణం కూడా చూసినాం. కాబట్టే మనం 8:30కు టైం మార్చుకున్నాం. మరి అర్థం చేసుకొని అందరూ కూడా దయచేసి మార్నింగ్ న్యూస్ లైవ్లోకి రండి. మీ సలహాలు సూచనలు కూడా అందించండి. కొంతమంది ఇప్పటికే వచ్చారు లైవ్లోకి. లైక్ చేయండి. ఎంతమందికి లైక్ చేసి యూట్యూబ్ అంత ప్రమోట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఇక్కడ ఒక్కసారి మనము చూడండి ఎంత మాయ జరుగుతూ ఉందన్న దానికి ఎగ్జాంపుల్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం లైవ్లోకి వెళ్తే నిన్న 10,000 మంది చూసారు అంతేనా? మొన్న 26 అట, 18, 34, 32, 31, 695, 11,000, 70,000, 3,900. ఇక్కడైతే 5 వ్యూస్ అయినట్టు చూసుకొని అంటే చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నా. 144 ఒక వారం రోజులు ఏం జరుగుతూ ఉందా అనేది మీకు తెలియాలి కాబట్టి చూస్తూ ఉన్నా. అంతకన్నా ముందు 42,000, 83,000, 68,000 అంటే వేలల్లో పోయింది. ఒకేసారి 10, 20, 30కి ఎట్లా పడిపోతుందండి మార్నింగ్ న్యూస్ లైవ్? మరి నిన్న కొంత మన ఎడిటర్ రావడం,
తర్వాత మన మిత్రులు కూడా సహకరించి కొంత రిపోర్ట్లు తీసేయడంతో 10,000 మంది 11,000 మంది చూసినారు కదా. అంటే 80,000 90,000 లక్ష పోయిన వ్యూస్ 2 3 5 10కి పడిపోతాయా? సాధ్యమవుతుందా మన మార్నింగ్ న్యూస్? మన సబ్స్క్రైబర్లే సుమారు 2 లక్షల మంది ఉన్నారండి. అలా 20% పెట్టుకున్న 5-6 వేల మంది వాళ్ళే చూస్తారు కదా లైవ్లో. మరి ఎక్కడ పోతున్నాయి వ్యూస్ అని ఆరా తీస్తే ఒక ఎస్ఈఓ గారు సలహా తీసుకుని చాలా రిపోర్ట్స్ కొట్టారన్న కావాలనే. తర్వాత ఏదో బగ్స్ పెట్టి ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నారు. మీ ఉడుతూపాకి ఇక్కడ భయపడం కానీ ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆర్జీ మీడియా గత 2 ఏళ్ళుగా మీరు చూస్తూ ఉన్నారు, ప్రజా గొంతుకగా మారింది. మీ సమస్యల పరిష్కారం కోసమే మనం పనిచేస్తూ ఉన్నాం. గ్రామాలకు వచ్చినాం, మీ ఇండ్ల ముందుకు వచ్చినాం, మార్నింగ్ న్యూస్ చేసినాం, మీ సమస్యలు ఏందని వెలికి తీసే ప్రయత్నం చేసినాం. దీని మీద నటగా బగ్స్ పెట్టి ఆపుతాం, రిపోర్ట్స్ కొట్టి ఆపుతాం అంటే మనం ఏం చేద్దాం మిత్రులారా? మీరు చేయాల్సింది కూడా ఏంటంటే అందరిలాగా గూగుల్ పేనో ఫోన్పేనో పెట్టి 500 పెట్టు 1000 కొట్టు ఛాయకు పైసలు కొట్టు అని అడగట్లే. మనం అడుగుతున్నదాళ్ళు ఏంటంటే మీ గొంతుగా మారిన మీ ఛానల్ మీరే కాపాడుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరూ పెద్ద ఎత్తున లైవ్లోకి రండి, మీ సలహాలు సూచనలు కూడా అందజేయండి. మరి సరే, దుర్మార్గులు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు, మన పని మనం కూడా చేసుకుంటూ ముందుకు సాగినప్పుడు మాత్రమే విజయం మనం వరిస్తుంది. ఇక్కడ మరొక మారు స్పష్టంగా చెప్తా ఉన్నా దొంగ కొడుకులకు, మీరు ఎన్ని రిపోర్ట్లు కొట్టే ఎన్ని బగ్స్ పెట్టి ఆపాలని చూసినా మరి ఆకాశం మీద ఉమ్మేసి మీ మీదే పడుతుంది అనేది అర్థం చేసుకోవాలని సూచిస్తూ ఉన్నాం. లేదు మా ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తామంటే మేము ఏం చేయాలో కూడా మాకు తెలుసు. కాబట్టి ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మన కోసమే పనిచేసే మీడియాలు ఉన్నాయా అండి? ఇక్కడ ప్రతి ఒక్క మీడియా కమర్షియల్. ఈరోజు అప్పలాలున్నా సప్లాలున్నా ఆర్థిక ఇబ్బందులున్నా మీకోసం పనిచేస్తూ ఉంది ఆర్జే మీడియా. 2 ఏళ్ళుగా మీరు చూస్తూ ఉన్నారు. మరి ఈ ఛానల్ మనం కాపాడుకుందామో వద్దా? మేము కూడా కమర్షియల్ మారితే ఏముందండి, ఏదో ఒక పార్టీతో లింక్ పెట్టుకుంటే కోట్ల రూపాయలు వస్తాయి, సెట్ కావచ్చు. అది కాదు కదా జర్నలిజం అంటే. ఏమన్నా నమ్ముతా నేను ఒక నికాసైన జర్నలిస్ట్గా ఉన్నా కాబట్టి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాలని నమ్ముతూ ఉంటాం కాబట్టి ఆ పని శ్రీకారం చుట్టూ. ఇది నచ్చదు, నిజాలని చెప్తూ ఉంటాం, అబద్ధాలను ప్రచారం చేయం. మన తమ్నేలు కూడా చూడండి స్పష్టంగా ఉంటాయి. కొంతమంది దొంగ తమ్నేలు పెడతారు లోపల రావాలని, అట్లా ఎప్పుడు పెట్టలే ఆర్జీ మీడియా. మసిబూసి మారడికాయలు చేయలే. ప్రజల కోసం ప్రజా శ్రేయస్సు కోసం బడుగు బలహీన వర్గాల గొంతుకగా మారింది, వాళ్ళ కోసం పనిచేసినాం, అర్ధాకలతో ఉండి కూడా పనిచేసినాం. కాబట్టి అర్థం చేసుకోవాలి అని కోరుతూ, మరి నేటి ప్రస్థానం అనే దినపత్రికను కూడా మీకోసం తీసుకొచ్చిన మిత్రులారా, ఆ దినపత్రికను కూడా ఫాలో కాండి. మీకు అవసరమైన వార్తలు మాత్రమే ప్రచురిస్తామని కంకణం కట్టుకున్నా ఉన్నాం. ఆ దిశగానే ముందుకు సాగుతూ ఉన్నాం. కాబట్టి దయచేసి సమస్య ఏదైనా సరే మీరు నేటి ప్రస్థానం కావచ్చు, ఆర్జీ మీడియా దృష్టికి కావచ్చు తీసుకెళ్తే తప్పనిసరిగా ఆ సమస్యను కూడా పరిష్కారం చేస్తామని సూచిస్తూ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. నేటి ప్రస్థానంతో మార్నింగ్ న్యూస్ని మొదలు పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. రేపటి నుంచి షార్ప్ 8:30 మనం మార్నింగ్ న్యూస్ కూడా చేస్తాం. సో అందరూ రండి, లైవ్లోకి ఉండండి. మరి నేటి ప్రస్థానంతో మొదలు పెడదాం. చాలా జిల్లాలో నేటి ప్రస్థాన రిపోర్టర్లను కూడా రిక్రూట్ చేసాం. ఇంకా కొన్ని జిల్లాలు మిగిలిపోయినట్టున్నారు. ఆసక్తి ఉన్నవాళ్ళు 9515034555 కానీ 8497920544 అనే నెంబర్కి కానీ మీరు రెజ్యూమే పంపించండి. తప్పకుండా కాల్ చేసి మాట్లాడండి. మా CEO గారు కావచ్చు, మా టీం మీకు అందుబాటులో ఉంటారు. నెంబర్ 1 అర్హత ఏంది సార్ అని అడుగుతూ ఉన్నారు. ప్రజా సమస్యలపైన స్పందించడమే మీ అర్హత, నికార్స్గా పనిచేయడమే మీ అర్హత. ఎలాంటి ఫైరవీలకు తావీయకుండా ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళ గుండెలను చీల్చేలాగా వార్తలు అందించడమే మీ అర్హత, అంతకు మించి ఏముండదు. కాబట్టి అట్లా ఆసక్తి ఉన్న వాళ్ళు, ఆ దిశగా ఉన్న వాళ్ళంతా కూడా మీరు రెజ్యూమే పంపించాలని కోరుతూ మరిగా నేరుగా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం.